హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అసలు ఈ ఛానల్లో ఏమేమి సబ్జెక్ట్స్ చెప్తాను, ఈ ఛానల్ యొక్క టైం టేబుల్ అని చెప్పి 2 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఆ 2 వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేశాను. అది ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇందులో క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 pence, ద గెయిన్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ కాస్ట్ ప్రైస్ సిపి ఆఫ్ 12 pence, 12 pence సిపి అనేది ఎస్పి ఆఫ్ 8 penceకి ఈక్వల్ అంట. ఓకే, అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence, ఇప్పుడు సపోజ్ 1 pen రూపీ అనుకుందాం, అప్పుడు 12 pence 12 rupees అవుతాయి. ఆ 8 penceని అమ్మేయటం వల్లే మనకు 12 rupees వచ్చేస్తున్నాయి అంట. ఇంకా మనకి 4 pence ఉన్నాయి. ఇప్పుడు 12 pence 12 rupees అయితే 8 penceని అమ్మటం వల్ల మనకి 12 rupees వచ్చేస్తున్నాయి. అంటే ఇంకా 4 pence బ్యాలెన్స్ ఉన్నాయి. 4 penceకి ఇంకో 4 rupees సంథింగ్ ఎంతో వస్తాయి అనుకుందాం. అంటే మనకి అక్కడ ప్రాఫిట్ కదా వస్తుంది. 12 pence అనేవి 12 rupees అయితే 8 penceని అమ్మటం వల్లే మనకి 12 pence వచ్చేస్తున్నాయి అంట. సో అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. గెయిన్ ఆర్ ప్రాఫిట్ రెండు ఒకటేనండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ పర్సెంట్కి ఆల్రెడీ మనకి ఫార్ములా అయితే తెలుసు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి, దట్ మీన్స్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇందులో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ప్రాఫిట్ 4, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 12 ఇంటూ 100. ఇది ఇందులో 3 times అంటే 100 డివైడెడ్ బై 3. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందంటే 99 వస్తుంది. 33 1 19/100 అంటే 33.13% అనేది దానికి గెయిన్ వస్తుంది. సో కరెక్ట్గా చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence అంటే 12 pence యొక్క కాస్ట్ 12 rupees అయితే 8 penలు అమ్మటం వల్ల మనకి ఈ కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. అంటే మిగిలిన ఇంకా పెన్లు ఉన్నాయి, మనకి గెయిన్ పర్సెంటేజ్ వస్తుంది. సో అందుకని ఇచ్చేసారు. సో అట్ ద సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఒక సమ్ ఇస్తున్నాను చూడండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 pence is equal to the selling price of 12 pence, what is the profit or loss percentage అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ 8 pen అంట. ఈ 8 pence యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 12 penceని అమ్మడానికి ఈక్వల్ అవుతుందంట. మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి లాస్ వస్తుంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ 8 pence యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 12 penceని అమ్మితే తప్ప మనకి దీని యొక్క కాస్ట్ ప్రైస్ రావట్లేదంట. అంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ అనేది అక్కడ స్పెండ్ చేస్తుంది. దట్ మీన్స్ ఉండాల్సిన వాల్యూ కన్నా ఇంకా ఎక్కువ వాల్యూని యాడ్ చేసి మనమైతే అమ్మాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది లాస్ అనేది అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు లాస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం నేను ఏం చెప్పాను, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనకి ఎక్కువ. సో అంటే కాస్ట్ ప్రైస్ ఇంతకి సెల్లింగ్ ప్రైస్ ఇంతకి ఈక్వల్, అంటే ఈక్వల్ అనే వర్డ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే మనం ఈ ఫార్మేట్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ఈక్వల్ అనే వర్డ్ యూజ్ చేసి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఇక్కడ ఆబ్వియస్లీ మనకి లాసే వస్తుంది కదా. సో లాస్ వాల్యూ రావాలి. సో లాస్ పర్సంటేజే వస్తుంది, ఎందుకంటే మనకి లాసే వస్తుంది. ఈజీగా మనకి అర్థమవుతుంది అనమాట. సో లాస్ పర్సంటేజ్ వచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడాలి. సో 8కి 12కి మధ్య డిఫరెన్స్ అనేది 4. సో ఇక్కడ కింద వేసే వాల్యూ నార్మల్ అయితే మనం కాస్ట్ ప్రైజే వేస్తాం. ఎప్పుడు ఈక్వల్ అనే వర్డ్ వచ్చి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తున్నానండి. మీరు ఏ ప్రాబ్లమ్స్ కైనా సరే కాస్ట్ ప్రైస్ని బేస్ చేసి మనం చెప్తామన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం ఈక్వల్ అనే ప్రాబ్లం ఇచ్చి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ఈ ఫార్మేట్, లేదు అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే ఈ ఫార్మేట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే పైన అయితే రెండు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంకి పైన 2 డిఫరెన్స్ వేస్తాం. కింద వచ్చే వాల్యూ సరికి ఏంటంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ తక్కువ ఉండి సెల్లింగ్ ఎక్కువ ఉంటే సెల్లింగ్ ప్రైస్ అనేది వేస్తాం. సో డివైడెడ్ బై 12 ఇంటూ 100. అగైన్ ఇది ఇందులో 3 times. సో అప్పుడు ఏమవుతుందంటే 33 1/3%, అంటే ఇంత లాస్ అనేది అయితే వస్తుంది. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈక్వల్ అనే వర్డ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఎక్కువ సెల్లింగ్ ప్రైస్ తక్కువకి ఈక్వల్ అని ఇస్తే ఈ ఫార్మేట్ని యూజ్ చేస్తాం. ప్రాఫిట్ ఆర్ లాస్ ఈ రెండింటిని డిఫరెన్స్ చేసి పైన వాల్యూ వేసి కింద కాస్ట్ ప్రైస్ ఇస్తాం. అలా కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే కనుక కింద వేసే వాల్యూ ఏమవుతుందంటే సెల్లింగ్ వాల్యూ అయితే ఇది వేస్తాం. సో ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The profit obtained when article is sold for 180 is same as the loss obtained when the same article is sold at for 140. Find the cost price of that article అన్నాడు. చూడండి, ప్రాఫిట్ వస్తుందంట. ఇప్పుడు సపోజ్ ఒక ఆర్టికల్ని 180 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ వస్తుందంట. అదే ఆర్టికల్ని 140 రూపీస్కి అమ్మటం వల్ల ప్రాఫిట్ 180ని అమ్మటం వల్ల వచ్చిన ప్రాఫిట్ ఎంత వస్తుందో 140కి అమ్మటం వల్ల లాస్ కూడా అంతే వస్తుంది. దట్ మీన్స్ ఇప్పుడు 180కి కాస్ట్ ఒక ఆర్టికల్ అమ్మామనుకోండి 20% లాభం వస్తుంది. లేదు అదే ఆర్టికల్ని 140 రూపీస్కి అమ్మటం వల్ల
ఈ లాస్ ఈ ప్రాఫిట్ 180కి అమ్మడం వల్ల ఎంత అయితే ప్రాఫిట్ వచ్చిందో 140కి అమ్మటం వల్ల అంత లాస్ వచ్చింది అంటున్నాడు. అంటే ఇంత మనం 180కి అమ్మితే 20% ఏమవుతుందంటే ప్రాఫిట్ వస్తుందంట, 140కి అమ్మితే 20% ఏమవుతుందంటే లాస్ వస్తుందంట. ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా, వాడు మనకి ఇవ్వలేదు. ఓకే, సో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ వచ్చరికి ఏంటంటే కాస్ట్ ప్రైస్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఇంతకు అమ్మటం వల్ల ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఇంతకు అమ్మడం వల్ల లాస్ అంతే వచ్చింది అంటే సేమ్ అనే ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాడు. ఒకటి ఇంతకు అమ్మటం, ఒకటి ఇంతకు అమ్మటం, సేమ్ ప్రాఫిట్ సేమ్ లాస్. సో ఇట్లాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూని ఇక్కడ వచ్చిన వాల్యూ అంటే ఇంతకు అమ్మటం వల్ల వచ్చిన ప్రాఫిట్ దీన్ని అమ్మటం వల్లే కదా మనకు ప్రాఫిట్ వస్తుంది, ఇంతకు అమ్మటం వల్లే కదా మనకు లాస్ వస్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటే దట్ మీన్స్ ఇంతకు అమ్మితే ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇంతకు అమ్మితే ఇంత లాస్ వస్తుంది. అంటే దీన్ని అమ్మటం వల్ల ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఇంతకు అమ్మడం వల్ల అంతే లాస్ వస్తుంది అనే ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చి కాస్ట్ ప్రైస్ అడిగితే కనుక ఈ 2 వాల్యూస్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ అయితే వస్తుంది. సో 140 డివైడెడ్ బై 2 దట్ మీన్స్ 280, 320 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇది 16 టైమ్స్ 160 అంటే కాస్ట్ ప్రైస్ అనేది 160 రూపీస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో 50% ప్రాఫిట్. వీడు ఏమంటాడంటే సేమ్ క్వశ్చన్ అండి, కాకపోతే ఎక్స్ట్రా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైన్ 50% ప్రాఫిట్. 50% ప్రాఫిట్ రావాలి అంటే 50% ప్రాఫిట్ రావాలి అంటే మనం ఆర్టికల్ని ఎంత కమ్మాలి అని ఇక్కడ క్వశ్చన్ అనమాట. 50% సేమ్ ప్రాబ్లం, బట్ మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ తెలిసింది ఈ ప్రాబ్లం వల్ల. వాడు ఏమడుగుతున్నాడంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసింది 160 రూపీస్ ఉన్న ఆర్టికల్ని 50% ప్రాఫిట్ రావాలంటే మనం దాన్ని ఎంతకి అమ్మాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, సో 50% ప్రాఫిట్ అన్నాను. నేను ఆల్రెడీ చెప్పాను ప్రాఫిట్ అండ్ లాస్లో ఏదైనా 100 కింద తీసుకుంటాం. ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే దీనికి 50 యాడ్ చేస్తాము. లాస్ ఇప్పుడు 100లోంచి 50 లాస్ అంటే 50 మైనస్ చేసి ఈ వాల్యూతో చేస్తాం. సో అదేవిధంగా 50% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 100కి 50 కలుపుతున్నాను. ఓకే, 50 డివైడెడ్ బై ఒక్క నిమిషం గైస్. సో డివైడెడ్ బై 100 ఎందుకంటే 50% అన్నాడు కదా. సో 100కి 50 యాడ్ చేస్తే 50% వస్తుంది డివైడెడ్ బై 100 ఇంటూ ఈ పర్సెంటేజ్ దేంట్లో దీంట్లో ప్రాఫిట్ వస్తుంది కాస్ట్ ప్రైస్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ కదా. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 160. సో 150 డివైడెడ్ బై 100 ఇంటూ 160 0 క్యాన్సిల్. ఈ 10 ఇందులో 15 టైమ్స్ అంటే 15 ఇంటూ 16 6 5 30 3 6 9 5 1 0 4 1 240 అంటే 240కి 160 ఉన్న ఆర్టికల్ అనేది 240కి అమ్మితే మనకి 50% ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నానండి. ఏ మర్చెంట్ సెల్స్ 2 articles for 19,800 each of one he gains 10% and on other he loses 10%. Find the total loss or profit అని అడుగుతున్నాడు. సో ఇక్కడ వచ్చరికి ఏంటంటే నేను ఒక ప్రాబ్లం అయితే చెప్పాను. లాస్ ఎంత గెయిన్ ఈ వాల్యూ మనం మర్చిపోండి, ఎంత లాస్ ఎంత గెయిన్. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే వచ్చినప్పుడు మనం లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఓన్లీ సింగిల్ ప్యాటర్న్లో ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు మనకి లాస్ వచ్చిందో ప్రాఫిట్ వచ్చిందో దానివల్ల అనేది తెలుసుకోవాలి. సో ఇట్లాంటి ప్యాటర్న్స్ ఎంత లాస్ ఎంత గెయిన్ వచ్చినప్పుడు మనకి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం x +or minus xy by 100. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ ఫార్ములా ఎప్పుడు జస్ట్ ఈ ఫార్ములా మాత్రమే యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, లాస్ పర్సంటేజ్ ఎంత వస్తుంది అని నార్మల్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. ఏంటి గెయిన్ ఎంత ఉందో లాస్ కూడా అంతే ఉంటుంది. లాస్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నప్పుడు ఈక్వేషన్ చేసి ఫైనల్గా వచ్చే ఆన్సర్తో వదిలేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఏమడిగాడు ఫైండ్ ద టోటల్ లాస్ ఆర్ ప్రాఫిట్ అనేది మనకి రూపీస్లో మెన్షన్ చేయమంటున్నాడు. రూపీస్లో కాకుండా పర్సెంట్ వైజ్ అడిగితే కనుక మనం ఈ ఫార్ములా జస్ట్ ఓన్లీ ఈ ఫార్ములా యూజ్ చేసి వదిలేస్తాం. అలా లేదు అనుకుంటే కనుక ఇప్పుడు చేసే ప్రాసెస్ అనేది చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏముంది గెయిన్ ఉంది. సో గెయిన్ అన్నాడు కాబట్టి +10 అనేది వాల్యూ అవుతుంది. y = y ఎంత లాస్ కాబట్టి -10 వేస్తాం. సో ఈ రెండు వాల్యూస్ని ఇందులో అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే +10 +or- y అంటే ఎంత -10 +or- x అంటే +10 సో y అంటే -10 డివైడెడ్ బై 100. సో x -10 -100 డివైడెడ్ బై 100 అంటే 100 ఇందులో క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అంటే -1. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ మైనస్లో ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది లాస్ పర్సంటేజ్ వస్తుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఈ వాల్యూని కనుక ఇక్కడ గెయిన్ ఎంత ఉందో లాస్ కూడా అంతే ఉన్నప్పుడు మనం ఈక్వేషన్ యూజ్ చేసి మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే ఈక్వేషన్ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఐదర్ లాస్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్ అయితే మైనస్ వస్తుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే ప్లస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది లాస్ పర్సంటేజ్ వచ్చింది. బట్ వాడు ఏమడిగాడు ఫైండ్ ద టోటల్ లాస్ ఆర్ ప్రాఫిట్ రూపీస్లో అడిగాడు. మనకి ఇక్కడ ఎంత వచ్చింది
-1% లాస్ అయితే వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను, మనం లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఏది వచ్చినా సరే ఫస్ట్ మనం ఇనిషియల్గా 100 తీసుకోవాలి. లాస్ అన్నాడు కాబట్టి ఈ 100 నుంచి ఎంత లాస్ వచ్చింది, 1 వచ్చింది కాబట్టి 99 అనేది మనం లాస్ కింద కన్సిడర్ లాస్ తీసేసాక మిగిలిన అమౌంట్ అనేది వాల్యూ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. సో అయితే మనకి ఇక్కడ ఏంటి, టోటల్ లాస్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి వీడు ఏమన్నాడు, ఐదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ అన్నాడు. మనకు వచ్చింది ఏంటి, లాసే వచ్చింది. సో మనం లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఆర్టికల్ని ఎంతకి అమ్మాడో చూడాలి. సో వాడు ఏమన్నాడు, 19,800కి ఒక ఆర్టికల్ని అమ్మాడు అన్నాడు. ఎన్ని ఆర్టికల్ లాగా, 2 ఆర్టికల్స్. సరే 2 ఆర్టికల్స్ని అమ్మాడంట. అంటే ఈ 99ని 2 ఆర్టికల్స్ అమ్మాడు. ఎంత, 19,800. చూడండి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే లాస్ పర్సంటేజ్ అన్నాడు. లాస్ పర్సంటేజ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, 100లోంచి లాస్ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఎంత లాస్ వచ్చిందో అంత తీసి, ఇదేంటి ఇంతకీ ఈ 99 అనేది ఆ 2 ఆర్టికల్స్కి అమ్మేదారికి మనం ఈక్వల్ చేస్తామన్నమాట. సో అది ఇక్కడ వేసాను. ఒక ఆర్టికల్ 19,800, అలా 2 ఆర్టికల్స్ని అమ్మాడు. సో అందుకే దీంతో ఈక్వల్ చేశాను. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని కనుక మనకి సాల్వ్ చేస్తే మనకి లాస్ ఎంత వచ్చింది ఆర్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి 19,800 అండ్ 99 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 99 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ అంటే 200 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో అంటే 200 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 400. సో 400 అనేది మనకి లాస్ వస్తుంది రూపీస్లో. ఏ మర్చెంట్ సెల్స్ 2 ఆర్టికల్స్ ఫర్ 19,800 ఈచ్ ఆన్ one he gains 10%, another he loses 10%. Find the total cost price of 2 articles. 2 ఆర్టికల్స్ యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ అడిగాడు. ఇక్కడ ఏం అడిగాడు, ప్రాఫిటా లాస్ అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కాస్ట్ ప్రైస్ అడిగాడు. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అడిగారు అంటే మనకు అసలు లాస్ వచ్చింది ఆర్ నార్మల్గా వచ్చిందో వాల్యూ మనకు తెలియాలి కదా. సో ఇక్కడ జస్ట్ నార్మల్గా లాస్ గెయిన్ ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనకు లాస్ పర్సెంటేజ్ వచ్చిందో గెయిన్ పర్సెంటేజ్ వచ్చిందో చెక్ చేయాలి. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్, సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 100 డివైడెడ్ బై 100. ఇక్కడ ఐదర్ లాస్ వస్తుంది ఇంటూ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. లేదు అనుకుంటే కనుక గెయిన్ పర్సెంటేజ్లో 100 ప్లస్ గెయిన్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములాస్ ఇవి. లాస్ వస్తే ఫార్ములా ఇది, గెయిన్ వస్తే ఫార్ములా ఇది. సో ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ గెయిన్ మనకు కావాలి. బట్ లాస్ గెయిన్ అంటే మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా ఇచ్చాడు కానీ డైరెక్ట్గా లాస్ ఎంత వచ్చిందో గెయిన్ ఎంత వచ్చిందో ఇవ్వలేదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం అసలు లాస్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో యాజ్ అ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ ఎంత లాస్ వచ్చిందో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఎంత గెయిన్ వచ్చిందో ఇక్కడ కూడా అంతే లాస్ వచ్చింది. సో ఇక్కడ లాస్ పర్సెంటేజ్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈక్వేషన్ యూజ్ చేసుకుంటాం. ఈక్వేషన్ యూజ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ 10 కాబట్టి 1% లాస్ వస్తుంది. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు 1%. పైన సమ్ ప్రకారం చేసాం. ఓకే, సో 1%. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. 100 మనకు లాస్ వచ్చింది కాబట్టి మైనస్ ఇస్తాము. సో మైనస్ ఎంత లాస్ వచ్చింది, 1 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ వేయాలి. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఓన్లీ 19,800 వేస్తే సరిపోదు. ఎందుకని ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయి, రైట్. సో 2 ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ చేస్తాం. అంటే 2 ఇంటూ 19,800. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. నెక్స్ట్ 100 డివైడెడ్ బై 99 ఇంటూ 19,800 ఇంటూ 2. అగైన్ 99 ఇందులో వచ్చేసరికి ఏంటంటే 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 100 ఇంటూ 200 అంటే 2,000 into 2 is equal to 40,000. 40,000. సో 40,000 అనేది కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్